అందరికీ నమస్కారం. చెత్త నుంచి సంపద సృష్టించడం వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఈరోజు మనం గణేష్ ఈకోస్పియర్ అనే ఒక భారతీయ కంపెనీ కథను తెలుసుకుందాం. పర్యావరణాన్ని కాపాడుతూనే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుందో చూద్దాం రండి. ఈ విశ్లేషణను మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మనం చర్చించబోయే టాపిక్ మొత్తానికి ఇదే మూలం. మనం పనికిరాదనుకునే వ్యర్థాలనే ఒక విలువైన వనరుగా మార్చడం. సరే, మరి ఈ కథలో హీరో ఎవరు? అదే గణేష్ ఈకోస్పియర్. దశాబ్దాలుగా తమ రంగంలో లీడర్గా ఉన్న ఈ కంపెనీ గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. చూడండి, వీళ్ల ప్రయాణం 1987లో కాన్పూర్లో మొదలైంది. అప్పట్లో ఒక చిన్న కంపెనీ, కానీ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద పీఈటీ రీసైక్లింగ్ నెట్వర్క్. ఏకంగా సంవత్సరానికి 800 కోట్లకు పైగా ప్లాస్టిక్ బాటిళ్లను ప్రాసెస్ చేస్తోంది. అంటే ఊహించుకోండి ఎంత పెద్ద ఆపరేషనో. సింపుల్గా చెప్పాలంటే గణేష్ ఈకోస్పియర్ చేసే పని ఇదే. వాళ్ళు వ్యర్థాల నుండి సంపద సృష్టిస్తారు. మనం పనికిరాదని పడేసే ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకుని వాటిని మళ్లీ పనికొచ్చే విలువైన వస్తువులుగా మారుస్తారన్నమాట. మరి రీసైకిల్ చేసిన ఫైబర్ని ఏం చేస్తారు? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇది మన బట్టల తయారీలో, కార్లలో, ఇంకా ప్యాకేజింగ్ పరిశ్రమలో కూడా వాడుతున్నారు. అంటే మనం పడేసిన చెత్త మళ్ళీ ఒక కొత్త రూపంలో మన దగ్గరికే వస్తుందన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? ఇప్పటిదాకా అంతా బానే ఉంది, కానీ కథలో అసలైన మలుపు ఇక్కడే వచ్చింది. అదే 2026 నాటి ఒక కొత్త ప్రభుత్వ ఆదేశం. ఇది ఈ కంపెనీ తలరాతనే మార్చేయబోతోంది. అవును, ఒకే ఒక్క రూల్ ఈ పరిశ్రమ రూపురేఖలనే మార్చేసింది. ఇదే ఆ గేమ్ చేంజింగ్ రూల్. ఏప్రిల్ 2026 నుండి ఏ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అయినా సరే అందులో కనీసం 40% రీసైకిల్ చేసిన మెటీరియల్ వాడాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి, గణేష్ ఈకోస్పియర్ లాంటి కంపెనీలకు ఇది జాక్పాట్ కాదా? వాళ్ల కోసం ఎంత పెద్ద మార్కెట్ ఓపెన్ అవుతుందో. సరే, ఈ న్యూస్ రాగానే మార్కెట్ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోలేదు. స్టాక్స్, కంపెనీ లాభాలు ఎలా స్పందించాయో చూద్దాం. ఈ ప్రభుత్వ ప్రకటన రాగానే ఇన్వెస్టర్లు ఎలా ఎగబడ్డారో చూడండి. కంపెనీ స్టాక్ ధర దాదాపు 29% పెరిగిపోయింది. ఇది మామూలు విషయం కాదు. ఇది కేవలం స్టాక్ మార్కెట్లో హడావిడి మాత్రమే అనుకుంటే పొరపాటే. కంపెనీ ఆర్థికంగా కూడా పుంజుకుంది. ఇంతకుముందు నష్టాల్లో ఉన్న ఇప్పుడు ఏకంగా 4.75 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. అంటే కంపెనీ మళ్లీ ట్రాక్లోకి వచ్చేసిందన్నమాట. అయితే ఈ కంపెనీ సైజ్ ఎంత? దీని మార్కెట్ క్యాప్ సుమారు 2980 కోట్లు. అంటే ఇదొక స్మాల్ క్యాప్ కంపెనీ. దీని అర్థమేంటంటే భవిష్యత్తులో ఎదగడానికి స్కోప్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అయితే కథలో ఎప్పుడూ మంచి మాత్రమే ఉండదు గదా. ప్రతి అవకాశానికి కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు చూస్తే ఇండియాలోనే అతి పెద్ద నెట్వర్క్, ప్రభుత్వ పాలసీల మద్దతు, ఇవన్నీ పెద్ద ప్లస్ పాయింట్స్. కానీ మరోవైపు అమ్మకాల వృద్ధి కొంచెం నెమ్మదిగా ఉంది. పెట్టిన పెట్టుబడి మీద రాబడి అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అంత గొప్పగా లేదు. వీటన్నిటితో పాటు ఇంకో ముఖ్యమైన విషయం. ఈ చార్ట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రమోటర్ల దగ్గరున్న షేర్లలో దాదాపు 30% తాకట్లో ఉన్నాయి. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇప్పుడు ఈ ఒక్క కంపెనీ కథను పక్కన పెట్టి కాస్త పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక పెద్ద మార్పులో భాగం. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. అంటే ఒక వస్తువును వాడామా, పడేశామా అన్నట్టు కాకుండా దాన్ని మళ్లీ సేకరించి రీసైకిల్ చేసి కొత్త వస్తువుగా తయారు చేయడం. ఈ సైకిల్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. గణేష్ ఈకోస్పియర్ లాంటి కంపెనీలు చేస్తున్నది ఇదే. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడ 3 పెద్ద శక్తులు ఒకేసారి కలుస్తున్నాయి. 1 ప్రభుత్వ విధానాలు, 2 పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, 3 అద్భుతమైన వ్యాపార అవకాశం. ఈ మూడింటి కలయికే అసలైన గేమ్ చేంజర్. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బ్రాండ్లు, ప్రభుత్వాలు సస్టైనబిలిటీ వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో ఈ వ్యర్థాల నుండి సంపద అనే కాన్సెప్ట్ రాబోయే 10 ఏళ్లలో మన ఆర్థిక వ్యవస్థను మార్చే అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలవబోతోందా? ఏమంటారు? ఆలోచించండి.